ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులకు ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున అందించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. మనిషికి 1000 రూపాయలు, 25 కేజీల బియ్యం పంపిణీ. తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం. ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పత్తిపాటి. వివాహ వేడుకల్లో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. నవదంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. మున్సిపాలిటీలో విలీన గ్రామాలపై కౌన్సిలింగ్ లో సుధీర్. వాదోపవాదాల మధ్య జరిగిన మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం. అజెండాలోని 67 అంశాలు ఆమోదం. ఎడవల్లి వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదం. బొలారో వాహనాన్ని ఢీకొన్న గ్రానైట్ లారీ, ముగ్గురికి తీవ్ర గాయాలు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రవాహాలు పెద్ద ఎత్తున వస్తున్నాయనేది అంచనా వేసి ముందస్తుగా హెచ్చరికలిచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టులు గేట్లు పనిచేయలేదని, ఎక్కడ ఫిర్యాదు లేవని పేర్కొన్నారు. గతంలో గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు. తుఫాన్ ప్రభావంతో అధికంగా పంటలు నష్టపోయాయని తెలిపారు. ప్రాణ నష్టం లేదని, ఆస్తి నష్టం తగ్గించామని సీఎం పేర్కొన్నారు. గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి. పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్. వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి 207 కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు. ఆర్డబ్ల్యూఎస్ 1,26,00,000. పంచాయత్ రాజ్ 8,70,00,000. ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్టేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నిట్లో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52,00,000. మొత్తం కలిస్తే 5,265,51,81,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఏ విధంగా మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే కెన్ యూ షో దట్ అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి. సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మీద కమ్యూనికేషన్ పంపిస్తున్నాం. తుఫాను కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా మండలం పసుమర్రు గ్రామంలో తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుల్లారావు నిర్వాసితులకు అండగా నిలిచి తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. తుఫాను బాధితులకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అంతేకాకుండా పసుమర్రులోని తుఫాను బాధితులకు ఆర్థిక సహాయాన్ని కూడా ఎమ్మెల్యే అందించారు. బాధితులకు మనిషికి 1000 రూపాయల చొప్పున పరిహారం మొత్తాన్ని అందజేశారు. ఈ పరిహారంతో పాటు బాధితులకు 25 కేజీల బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే పుల్లారావు స్థానిక ఎంఆర్ఓ హుసేన్ తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తుఫాను సమయంలో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని పేర్కొన్నారు. అలాగే ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పుల్లారావు స్పష్టం చేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. కూర్చోండి, పిలుస్తారమ్మా, కూర్చోండి. లక్ష్మి గారు గారి యొక్క నాయకత్వంలో మోంతా తుఫాను ఎవరైతే దాని బాధితులు ఉన్నారో, ఎవరైతే పునరావాస కేంద్రాలకు వచ్చారో, అంతేకాకుండా ఇళ్లలోకి నీరు చేరి నిరాశ్రయులయ్యారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు తిరుపతిపేట నియోజకవర్గం పశ్చిమగూడెం గ్రామంలో 205 మందికి 1000 రూపాయల చొప్పున, కుటుంబానికి 3000 రూపాయల చొప్పున, ఒకరుంటే 1000, కుటుంబంలో ముగ్గురుంటే 3000 రూపాయల చొప్పున ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దానికి తోడు 6 రకాలైనటువంటి తినడానికి కావాల్సినటువంటి బియ్యం, ఒక కుటుంబానికి ఏది అవసరం, బియ్యం 25 కేజీలు, కేజీ పంచదార, కేజీ పామాయిలు, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంప, 6 రకాలైనటువంటి వస్తువులు రాబోయేటువంటి 10-15 రోజులు సరిపడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటే ఒక పక్క రైతులు నష్టపోయినటువంటి దానికి ఎన్యూమరేషన్ కూడా బిగినైపోయింది. 4 రోజుల్లో ముఖ్యమంత్రి గారు నివేదిక ఇవ్వమన్నారు. పనిచేసే ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఉంటుంది, యుద్ధ ప్రాతిపదికన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. పునరావాస కేంద్రంలో ఉండేటువంటి వారికి 3 పూట్ల భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసి తిరిగి వారికి ఉండటానికి అవకాశం ఉన్నప్పుడే తిరిగి వారికి పంపించడం కూడా జరుగుతుంది. ఆ విధంగా పనిచేసే ప్రభుత్వం ఉంటే, గత 5 ఏళ్ళు ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి కాబడబట్టే ఈరోజు ఈ తుఫాన్లో పసుమర్రు ఎస్టీ కాలనీలో ఒక నీళ్ళు వచ్చినా, చిలుకూరుపేట పట్టణంలో ఒక నీళ్ళు వచ్చినా, పంట పొలాల్లో ఒక నీళ్ళు వచ్చినా గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిపాలనని, గత ప్రభుత్వం డ్రైన్స్ మొత్తాన్ని ఎక్కడ పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితులు ఉత్పన్నమైనాయి. సమర్థవంతమైనటువంటి నాయకులు లేకపోతే భవిష్యత్తులో ఎన్ని కష్టాలు వస్తాయి అనేటువంటి దానికి ఈ మోందా తుఫాను వల్ల జరిగిన నష్టం ప్రజలు నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మంచి నాయకుడు ఉంటే ఏ విధంగా ఉంటుంది, పనిచేయని నాయకుడు ఉంటే కష్టాలు ఏ విధంగా వస్తాయి, ఆ 5 సంవత్సరాల పరిపాలన వదిలేసిన తర్వాత రాబోయే రోజు ఏ విధంగా కష్టాలు ఉంటాయో ఈ మోందా తుఫాను చూసిన తర్వాత చరిత్రలో ఎప్పుడు రాని ఎస్టీ కాలనీకి నీళ్ళు వచ్చినాయి, పట్టణానికి నీళ్ళు వచ్చినాయి, పంట పొలాల్లోకి నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడు ఊహించినటువంటిది ఇది. కారణం ఏంటి? గత ప్రభుత్వం ఎక్కడ డ్రైన్స్ మరమ్మతు చేయకపోవటం, డ్రైన్స్ పూడికి తీయకపోవటం, డ్రైన్స్ ముళ్ళకంప కానీ ఆక్యుపై చేసినటువంటిది కానీ మేట వేసినవి కానీ తీయకపోవటం వల్లనే వాగుల్లో బారాల్సిన నీళ్లు పంట పొలాల్లోకి వచ్చి పట్టణంలోకి నీళ్లు రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మేము రాబోయే వర్షాకాలంలో అన్నీ కరెక్ట్ చేసి భవిష్యత్తులో ఈ పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామంలో వరద బాధిత కుటుంబాలకి 70 కుటుంబాలకి 3000 రూపాయల చొప్పున ప్రతి కుటుంబానికి, అదేవిధంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు 5 రకాల సరుకులు, ఉప్పు, నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పంచదార, ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో ఈరోజు వీరందరికీ అందజేయడం జరిగింది. మనం చూసాం, అనుభవం గల నాయకులు, ముందు చూపు గల నాయకులు ఈ రాష్ట్రానికి అవసరం ఏ విధంగా ఉన్నది ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు మన నియోజకవర్గంలో శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు గత వారం రోజులుగా అధికారులని, కూటమి నాయకులని ఏకీకరించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను, సురక్షిత ప్రాంతాల ప్రజలకి చేరవేసి ఎక్కడా కూడా ఆస్తి ప్రాణనష్టం జరగకుండా, ఎంత పెద్ద తుఫాను వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరిగిందంటే అది అనుభవం గల నాయకులు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు. గత 5 రోజులుగా పుల్లారావు గారు కాలువలు పూడికి తెచ్చలు, అదే ఓగేరు వాగులను ముళ్ళ చెట్టు కంపలను తొలగించడం వల్ల ఈరోజు ఎంత భారీ వర్షం పడినా అంత వాటర్ మొత్తం, ఫ్లడ్ మొత్తం వాగులోంచి బయటికి వెళ్ళడం తప్పితే 2 ప్రాణ నష్టం కూడా ఇక్కడ తప్పింది.
అదేవిధంగా పసుమర గ్రామంలో ఎస్సీ కాలనీ కావచ్చు, ఒడ్డెర కాలనీ కావచ్చు, ఇటువంటి కాలంలో పూర్తిగా ఇల్లు మునిగిపోయి ప్రాణ నష్టం జరిగే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు తక్షణమే స్పందించి రోడ్డుని కొట్టడం జరిగింది. దాని ద్వారా వాటర్ మొత్తం బయటికి వెళ్ళడం వల్ల ప్రాణ నష్టం కూడా జరగకుండా నివారించగలిగాం. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండే నాయకులు ఈ రాష్ట్రానికి అవసరం. ఒకసారి అందరూ కూడా గమనించండి. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కేవలం తక్షణ సహాయ చర్యలను చేపట్టడం తప్పితే ఎక్కడ ప్రజల మధ్యకి వచ్చి ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేసిన బాబతి ఎక్కడ కూడా లేదు. కానీ ఇప్పుడు చిలకలూరుపేట పట్టణంలో గత 24 గంటలుగా నేను చూస్తూ ఉన్నాను. హడావుడి చేసి ప్రతిపక్ష నాయకులు అధికారులు మిమ్మల్ని కలిశారా, మీకు అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితుల్ని పరామర్శించడం, వాళ్ళు రిటర్న్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉండే శాసనసభ్యులు, కూటమి నాయకులు, అధికారులు ఇప్పుడు కూడా కలుస్తున్నారు. మమ్మల్ని సురక్షిత ప్రాంతాలు తరలించారు. మాకు అన్ని విధాలుగా ఫుడ్డు, పాలు, బ్రెడ్లు, అదేవిధంగా మెడికల్కి సంబంధించినటువంటి కూడా డాక్టర్లను కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మమ్మల్ని బాగా చూసుకుంటున్నారని వారు చెప్తే వారు ఏం మాట్లాడకుండా ఈరోజు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ప్రతిపక్ష పార్టీలకి ఎప్పుడైనా ప్రజల్లో మీరు తిరిగి ప్రజల మధ్య ఉంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా పనిచేయాలో అర్థమవుతుంది. కానీ కేవలం శవరాజకీయాలు చేయడం మాత్రం తప్పితే మీరు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ప్రతిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో ఈ 5 ఏళ్ళు అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు మంచి పరిపాలన కొనసాగించే విధంగా కూట పరిపాలన కొనసాగుతుందని తెలియజేసుకోండి. చిలకలూరుపేట మండలం ఎడవల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి చిలకలూరుపేట మీదుగా విజయవాడ వైపు వెళ్తున్న బొలారే వాహనాన్ని గ్రానైట్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలారే వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బొలారేలో ప్రయాణిస్తున్న 2 తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన క్షతగాత్రులను వెంటనే చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కర్నూలు నుంచి చిలకలూరుపేట వైపు వస్తున్న సమయంలో ఎడవల్లి వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుంటూరు పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ నందు జరుగుతున్న సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాష్యం వెంకట అప్పారావు కుమారుని వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ భావన ఋషినగర్ వాస్తవ్యులు మాగం దుర్గాప్రసాద్ కుమారుని వివాహం చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారి దేవస్థానం నందు ఘనంగా జరిగింది. ఈ వివాహం జరుగుతుండగా ఆ వివాహ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరై నూతన వధువులను సాయి కుమార్ కాపీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట జంజనం వెంకట్రావు, వేజర్ల కోటేశ్వరరావు, పూట్ల సాంబమూర్తి, మాగం సత్యం, బిడ్రా వెంకటేశ్వర్లు, మాగం చంద్ర, కరెంటు సుబ్రహ్మణ్యం, తీయగూర నరేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1065 నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎక్కువగా లంచాలు అడుగుతున్నారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లంచం నిర్మూలించాలంటే అవినీతి నిరోధక అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 1065 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఏసీబీ డీజీపీ సార్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ శ్రీ మహేంద్రమూర్తి మరియు మా ఇన్స్పెక్టర్లు, మా సిబ్బంది అందరూ కూడా ఈరోజు బాపట్ల జిల్లా ఆదర్శ్ నగర్లోని నగరవనం ప్రాజెక్టులో ఆ పార్క్లోని నగరవనం ఆఫీస్ వద్ద ఇక్కడి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణారావు గారు అక్కడ కాంట్రాక్టర్ దగ్గర 1,25,000 లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అది అక్కడే నగరవనం ప్రాజెక్టులోనే వన సంరక్షణ సమితి వారు ఈ కాంట్రాక్టర్ ద్వారా ఈ వీర్లంకయ్య అనే అతని ద్వారా చేయిస్తున్నారు. వుడెన్ డెక్ సంబంధించి 5,90,000 బిల్లు ఉండగా అది ప్రాసెస్ చేసినందుకు గాను అందులో 25% డిమాండ్ చేసి ఫైనల్గా 1,25,000 తీసుకున్నట్టుగా మేము ఏసీబీ అధికారులను పట్టుకోవడం జరిగింది. ఇలాగే లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నేరం కాబట్టి ప్రతి ఒక్కరూ టోల్ ఫ్రీ నెంబర్, ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి డయల్ చేసి, కాల్ చేసి ఈ లంచం గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తెలియజేయగలరని ఆశిస్తున్నాను. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎడ్లపాడు మండల పరిధిలోని కారుచోల గ్రామంలోని ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నర్సరావుపేట నుండి ఏ సంతోష్ రాణమ్మ, ఎంఆర్ఐ సుబ్బారావు, ఎస్ఐ ఇస్మాయిల్ పాల్గొన్నారు.
గ్రామ పెద్దలు వెంకటకోటయ్య, సయ్యద్ సద్దాం మునాఫ్, బోడా, గౌస్ అలాగే ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన యువత, సచివాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడ్లపాడు తహసీల్దార్ విజయశ్రీ మాట్లాడుతూ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, వాటి రూపకల్పన, వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే విధానాల గురించి వివరించారు. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారి కారుచోల కేహెచ్ఆర్ పాల్గొన్నారు. చిలుకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన రామశెట్టి వెంకట సాంబశివరావు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక వారి స్వగృహం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని చిన్నారి హేమలతను ఆశీర్వదించారు. ఈ వేడుకలోని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట మాజీ సర్పంచ్ ముత్యాల వెంకయ్య, వెజర్ల కోటేశ్వరరావు, తిమ్మిశెట్టి ఏడుకొండలు, మాగం వెంకటేశ్వర్లు, చిందుకూరి జయకృష్ణ, తిమ్మిశెట్టి కోటయ్య, తిమ్మిశెట్టి నాగాంజనేయులు, గుంటుపల్లి పుల్లారావు, ఉప్పు సింగరకొండ, ఉప్పు వెంకటేశ్వర్లు, ఉప్పు వెంకటరావు, తిమ్మిశెట్టి బలరాం, ఉప్పు పుల్లయ్య, రామశెట్టి సుబ్బారావు, కటారి శ్రీనివాసరావు, గుంటుమల్లి భాస్కరరావు తదితరులు ఉన్నారు. ఓకే, కొద్దిగా దగ్గర ఓకే, చూడాలి అట్లా ఉండి అట్లా ఇటు రైట్. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన భారతదేశపు ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెంట పలువురు అధికారులున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జాతీయోద్యమంలో పాల్గొనడమే కాకుండా ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ గా కూడా వ్యవహరించారు. రాజ్యాంగ రచనలో ముఖ్య పాత్ర వహించారు. ఈ వన్ డే ఓరియంటేషన్ మనకి వారి జయంతితో కలిసి రావడం మన అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్న అకాడమిషియన్స్ అందరూ కూడా మనం నిత్యం మన విధులలో ఇటువంటి గొప్పవారి అందరినీ మనం మన పాఠశాలలో స్మరించుకుంటూ ఉంటాం. ఈ రోజు in the spirit of unification of my country, which was made possible to ensure internal security of my country. Order. జాతీయ రహదారి పక్కన పాత టెలిఫోన్ ఎక్సైజ్ ఎదురుగా ఉన్న శ్మశానంలో మోకాళ్ళ లోతున నిలిచి ఉన్న వర్షపు నీరు, ఈ నీరు బయటకు వెళ్లే మార్గం లేక సమాధులన్నీ మునిగిపోయాయి. అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బంది ఉందని స్థానికులు తెలిపారు. ఎవరైనా చనిపోతే సమాధుల గుంట తవ్వుకోవడం కూడా చాలా కష్టమైన పరిస్థితి అని అంటున్నారు. మున్సిపల్ అధికారులు గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. కనీసం కొన్ని చోట్లైనా చిన్న తుమ్ములు రంధ్రాలు పెట్టి నిల్వ ఉన్న వర్షపు నీరు బయటకు వెళ్లేలా చేయాలని కోరుతున్నారు. తక్షణం మున్సిపల్ అధికారులు స్పందించి మోటార్లతో నీటిని తోడిపోయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘం కౌన్సిలింగ్ సమావేశంలో మొబైల్ ఈ పాస్ యంత్రాల కొనుగోలు మరియు వాటికి సంబంధించిన చెల్లింపులపై తీవ్ర చర్చ జరిగింది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం మాకు మొబైల్ ఈ పాస్ యంత్రాలను సరఫరా చేసింది. ఇంటింటికి వెళ్లి మన ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎలా బిల్స్ ఇచ్చి అక్కడే కలెక్ట్ చేస్తారో అలాగే చేయడానికి మనకు ఒక మొబైల్ ఈ పాస్ మిషన్స్ ఇచ్చారు. వాటిని గవర్నమెంట్ మనకు సప్లై చేసిందని తెలిపారు. అందుకే వాటికి సంబంధించిన 1,18,472 అసలు మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడం వల్ల అపరాధ రుసుము పెరిగాయని వివరించారు. ఈ ఆలస్యం కారణంగా వడ్డీ పెనాల్టీతో కలిపి మొత్తం 2,96,659 చెల్లించాల్సి వచ్చిందని, దీనిపై కౌన్సిలింగ్ ఆమోదం కోసం ఎజెండాలో ఉంచమని కమిషనర్ పేర్కొన్నారు. ఈ యంత్రాలను సుమారు 5 సంవత్సరాల క్రితం బహుశా 2019, 20 లేదా 2020 కొనుగోలు చేసి ఉండవచ్చని, అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ 2022లో వచ్చిందని అనుకుంటున్నారని ఆయన తెలిపారు. కమిషనర్ వివరణ అనంతరం 37వ వార్డు కౌన్సిలర్ పాములపాటి శివకుమార్ అసలు ఆలస్యానికి కారణంపై ఘాటుగా ప్రశ్నించారు. చైర్మన్ ఉన్నారు కదా, కట్టలేదు, మున్సిపాలిటీలో డబ్బులేవా, దోచుకో పడ్డాయా అంటూ నిలదీశారు. ఏమైంది, ఎందుకు కట్టలేకపోయారు, ఎందుకు ఇప్పుడు అపరాధ రుసుంతో కట్టగలుగుతున్నారు, అప్పుడు ఎందుకు కట్టలేకపోయారు, ఇప్పుడెందుకు కడుతున్నారని ప్రశ్నించారు. ఏం వసూలు కాలేదు అని ప్రశ్నిస్తూ కౌన్సిల్ ముందు ఈ యంత్రాలు కొన్నారా అని కూడా అడిగారు. కౌన్సిలర్ ప్రశ్నలకు బదులిస్తూ కమిషనర్ ఈ ఆలస్యం జరిగిందని అంగీకరిస్తూ నేను మొన్న ఈ మధ్య వచ్చిన తర్వాత గవర్నమెంట్ పే చేయమని ప్రెజర్ చేస్తే అప్పుడు పే చేశామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో చాలా మున్సిపల్ సంఘాలు కూడా సకాలంలో చెల్లించలేదని, వారికి కూడా డబుల్ ది పెనాల్టీ వేసి ఆ మొత్తాన్ని చెల్లించమని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని కమిషనర్ కౌన్సిల్కు తెలిపారు. ఇంటింటికి వెళ్ళి మన ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎలా బిల్స్ ఇచ్చి అక్కడే కలెక్ట్ చేస్తారో ఆ విధంగా చేయడానికి మనకు ఒక ఈ పాస్ మిషన్స్ అంటారు. వాటిని గవర్నమెంట్ మనకు సప్లై చేసింది. దానికి సప్లై చేసిన దానికి మనం అమౌంట్ పే చేయాలి. అది అమౌంట్ 1,18,472 రూపాయలు పే చేయాల్సి ఉంది. కానీ
దానికి అపరాధ రుసుము కూడా పడ్డది. దానికి టైంలో అది ఎప్పుడో చాలా రోజుల ముందు కొనడం జరిగింది. దాన్ని 5 సంవత్సరాల క్రితం కొన్నారు. అది ఇన్ టైంలో పే చేయని దానివల్ల దానికి ఇంట్రెస్ట్ అంతా కలిపి 2,96,659 రూపాయలు పే చేయాలి. దాని మీద కౌన్సిల్ అప్రూవల్ కోసం దాన్ని ఉంచడం జరిగిందమ్మా. చైర్మన్ గారు ఉన్నారు కదా, పెట్టలేదు. మున్సిపాలిటీలో డబ్బులు లేవా? దోచుకుని పడ్డాయా? ఏమైంది? ఎందుకు కట్టలేకపోయారు? ఎందుకు ఇప్పుడు అపరాధ రుసుముతో కట్టగలుగుతున్నారు? అప్పుడు ఎందుకు కట్టలేకపోయారు? ఇప్పుడు ఎందుకు కట్టుతున్నారు? ఏం వసూలు కాలేదు. ఆలస్యమైందమ్మా. అది యాక్చువల్గా 2019-20లో ఎప్పుడు కొన్నారు దాన్ని. 19-20లో అనుకుంటాను, 2021లో ఎప్పుడు కొన్నారు. అది కట్టుండాలి, అప్పుడు కట్టలేదు కాబట్టి ఇప్పుడు మనము నేను మొన్న ఈ మధ్య వచ్చిన తర్వాత గవర్నమెంట్ పే చేయమని ప్రెజర్ చేస్తే అప్పుడు పే చేసాము. పే చేసిన తర్వాత వాళ్ళు ఒక దీనికి కోర్టుకు అప్పీల్ చేస్తే కోర్టు పెనాల్టీతో పాటు అంతా రాష్ట్రంలో అన్ని చాలా పురపాలక సంఘాలు అదేవిధంగా కట్టకుండా ఉన్న వాళ్ళందరూ కూడా డబుల్ ది పెనాల్టీ వేసి ఆ పెనాల్టీ అమౌంట్ కూడా పే చేయమని చెప్పి ఇచ్చారు. 2019-20 అనుకుంటాను. 19-20 ఒకసారి చూడాలి కరెక్ట్గా. 19లో కానీ 20లో కానీ ఉండొచ్చు. కౌన్సిల్ ముందు కౌన్సిల్ అదే కరెక్ట్గా అయ్యేది తెలియదు నాకు. అయితే కొంచెం 5 సంవత్సరాలు అయింటుంది, మోస్ట్లీ 5 సంవత్సరాలు అయింటుంది. చిలకలూరుపేట పురపాలక సంఘం కౌన్సిలింగ్ సమావేశంలో 37వ వార్డు కౌన్సిలర్ శివకుమార్ మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో జేసీబీలు ఏ వైపు పెట్టి నీటిని తొలగించారని ప్రశ్నించగా కమిషనర్ శ్రీహరిబాబు సమాధానమిస్తూ 2 వైపులా జేసీబీలు పెట్టి నీరు తొలగించామని, వర్షం వచ్చిన రాత్రి తెల్లవారుజామున 5 గంటలకే జేసీబీలు తీసుకెళ్లి నీరు తొలగించడం వల్ల ఎక్కువ శాతం నీరు వెళ్లిపోయాయని, శ్మశానంలో కూడా వాటర్ తీస్తున్నామని వివరించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రోడ్డు సగం వరకు బిల్డింగ్ల దాకా నీరు నిలిచిపోయిందని కౌన్సిలర్ ఆరోపించారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ ఆ ప్రాంతంలో చిన్న వర్షాలకే నీరు నిలుస్తుందని, ప్రధానంగా డ్రైన్ సమస్య ఉందని, ఆ డ్రైన్ క్లియర్ అయితే నీరు పూర్తిగా పోతుందంటూ స్పష్టం చేశారు. పెట్టారని చెప్పారు కదా మీరు కూడా 4 చోట్లనే. వెనక వైపు పెట్టారా, ముందు వైపు పెట్టారా? 2 వైపులా పెట్టారమ్మా, 2 వైపులా తీశారు. వాటర్ కూడా పెట్టాము, ఆ శ్మశానంలో వాటర్ కూడా తీస్తున్నారు. చాలా హెవీ వాటర్ వచ్చాయి. వెనక సైడ్ ఆ రోజు వర్షం పడిన నైట్ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే జేసీబీ తీసుకుపోయి తీయడం వలన అటు పక్కంతా కూడా వాటర్ బాగా వెళ్ళాయి. ఎక్కడ పల్లెకు గుంతల్లో పాడు ఉండొచ్చు కానీ మ్యాక్సిమం వెళ్ళిపోయినాయి. తీసుకున్నారు, నిన్నంతా కూడా తీశారు, నేను మధ్యాహ్నం కూడా తీశారు. ఉన్నాయి ఏఎంజీ దగ్గర మామూలుగా చిన్న వర్షానికే వాటర్ ఉంటుంది. ఆ డ్రైన్ ఇష్యూ ఉంది, ఆ డ్రైన్ క్లియర్ అయితే కానీ ఆ వాటర్ 100% పోవు. గత 5 ఏళ్ల నుంచి మాకు కౌన్సిల్ తరఫున ₹1 కూడా గ్రాంట్ రాలేదు. పురపాలకుల సంఘ కౌన్సిలింగ్ సమావేశంలో వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు మాట్లాడుతూ తన వార్డు అభివృద్ధికి సంబంధించిన తాను గెలిచిన 5 ఏళ్ల నుంచి కౌన్సిలింగ్ తరఫున తమ వార్డుకు ₹1 కూడా అభివృద్ధి గ్రాంట్ ఇవ్వలేదని, ఈ విషయంపై తాము పలుమార్లు కౌన్సిలింగ్ సెక్రటరీ ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనికి వారు గ్రాంట్ లేవు, మీరే అభివృద్ధి చేసుకోవాలని, గతంలో నష్టపోయిన ఈ 5 ఏళ్లు కూడా నష్టపోకుండా ఉండేందుకు తమ వార్డుకు ఏదో ఒక గ్రాంట్, అది 99% అర్బన్ పురపాలక నిధుల నుంచైనా కావచ్చు లేదా రూరల్ గ్రామీణ నిధుల నుంచైనా కావచ్చు, ఏదో ఒకటి కేటాయించి అభివృద్ధి జరిగే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. తమ వార్డుకు అభివృద్ధి గ్రాంట్ వచ్చేలా అర్బన్ గ్రాంట్ల క్రిందనైనా సహాయం చేయాల్సిందిగా జాలాది సుబ్బారావు కౌన్సిలర్ని కోరారు. గత 5 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ₹1 ఇవ్వలేదు. మేము పలుమార్లు కోన శశిధర్గాన్ని రావడం జరిగింది 3 సార్లు. కానీ వారు లోకల్ బాడీ మీకేం డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. మీరు ఇవ్వలేదు, రూరల్ నుంచి మాకు పంచాయతీ నుంచి కూడా ఏం రాలేదు గత 5 ఏళ్ళు. అట్లా ఈ 5 ఏళ్ళు కూడా మేము నష్టం చేయకుండా మమ్మల్ని ఏదో ఒకటి 99% అర్థంలో ఉంచండి, మీరు కాకపోతే రూరల్ ఏదో ఒకటి శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని ఏదో ఒకటి మమ్మల్ని లోకల్ బాడీ ఉండేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు తమకు న్యాయం చేస్తాయని నమ్మి అభివృద్ధి పనులకు భూములు స్థలాలు ఇచ్చే రైతులకు వెంటనే న్యాయం చేయకపోతే పాలనా వ్యవస్థపై వారికి అపనమ్మకం ఏర్పడదా అని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జాతీయ రహదారి విస్తరణకు వ్యవసాయ భూములు, ఇల్లు, స్థలాలు ఇచ్చిన రైతులు పత్తిపాటిని కలిసి తమ సమస్య తెలియజేశారు. న్యాయంగా రావాల్సిన పరిహారం కోసం ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదంటూ వాపోయారు. రైతుల సమస్య విన్న ప్రతిపాటి వారి సమక్షంలో నేరుగా జాయింట్ కలెక్టర్ తో మాట్లాడారు. వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని, రహదారి విస్తరణ పనులు పూర్తయినా నేటికి వారికి పరిహారం ఇవ్వకపోవడం ఏంటంటూ ప్రశ్నించారు. ఈ విధంగా జాప్యం చేసే రైతులు భవిష్యత్తులో ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఎలా సహకరిస్తారన్నారు. అలాగే ఎండుగుంపాలెం ఎస్సీ కాలనీ వాసులు శ్మశాన వాటికకు అవసరమైన భూమి వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు అప్పగించాలని గతంలో అర్జీ ఇచ్చారని, మరలా నేడు సమస్యను మరోసారి తమ దృష్టికి తీసుకొచ్చారని పత్తిపాటి జేసీకి తెలిపారు. 2 సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలన్న పత్తిపాటి సూచనపై జేసీ సూరజ్ గనారే స్పందించారు. ఆర్జీలు పరిశీలించి 2 సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. శ్మశాన వాటిక భూమిని రైతుల నుంచి భూసేకరణ పద్ధతిలో తీసుకోవాల్సి ఉన్నందున, ఆర్థికపరమైన అంశమైనందున ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని జేసీ తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన ఆర్జీలు స్వీకరించిన పత్తిపాటి వారి సమక్షంలోనే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కార దిశగా చొరవ చూపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజరమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, టీడీపీ నాయకులు మద్దూరి వీరారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రికవరీ ఇచ్చేవాడు ఈ మధ్య అసలు పోయింది. దృష్టి పెట్టండి. రికవరీ చేయకపోతే దొంగతనం జరిగిన వాడు దొంగతనం ప్రమాణం జరుగుతుంది. సీరియస్గా పెట్టండి. ఓకే పని చేయి కొట్టేస్తాడు అంటున్నావు కాబట్టి వాళ్ళేదో బాగా రాసిస్తారు. మొన్న తుఫాను వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో యుద్ధ ప్రాతిపదికన అన్ని రకాల చర్యల్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా ఆదుకోవాలి, ఎంత త్వరగా వారిని మళ్ళా తిరిగి వారి ఇళ్లకు పంపించడానికి కానీ, నష్టపోయినటువంటి వారికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వటంలో చంద్రబాబు తీసుకున్నటువంటి చొరవ, ముఖ్యమంత్రి గారి చొరవని ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తూ ఉన్నారు. నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో కానీ, ప్రాణ నష్టం జరగకుండా చేయటంలో కానీ, ఆస్తి నష్టం జరగకుండా చేయటంలో కానీ మ్యాక్సిమం నష్ట నివారణ చర్యలు చేపట్టినటువంటి తీరుని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. సుమారు 5,700 కోట్ల రూపాయలు పంట నష్టం కానీ, రోడ్లు కానీ, ఇళ్ళు కానీ, ఇతర నష్టాలు జరిగినాయి. డ్రైనేజెస్ కొట్టుకుపోవడం కానీ, కాలువలు నష్టం దెబ్బతింటం కానీ అనేక రకాలైనటువంటి నష్టాలు సంభవించినాయి. ఈ నష్ట నివేదికని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో, పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారికి 25 కేజీల బియ్యం, 1 కిలో పామాయిలు, పంచదార 1 కిలో, ఉర్లగడ్డ 1 కిలో, బంగాళదుంపలు 1 కిలో, పంచదార 1 కిలో పంపిణీ చేయడం జరిగింది. 6 రకాలైనటువంటి వస్తువుల్ని పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో గత వారం రోజులుగా చిలకలూరుపేటలో పడినటువంటి అకాల భారీ వర్షాలకి
అతలాకుతలమైనటువంటి కాలను సందర్శించి వారిని ఉన్నటువంటి ప్రజల్ని లోతంటు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి మంచి సౌకర్యాలు కల్పించి మంచి భోజనం టిఫిన్లు ఏర్పాటు చేసి ఈరోజు వారికి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ప్రతి కుటుంబానికి 3,000, అదేవిధంగా 25 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, పామాయిలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు ఇటువంటివి 6 రకాల నెలకు సరిపడేటువంటి నిత్య సరుకులు ఈరోజు సుగాలి కాలనీలో ఉన్నటువంటి నివాస కేంద్రంలో ఉన్నటువంటి బాధితులకు కూడా ఈరోజు అందజేయడం జరిగింది. అదేవిధంగా పుల్లారావు గారి నేతృత్వంలో ఈరోజు నిన్న నాదెండ్ల మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాలు రైతులు పడ్డ కష్టాలని, పంట నష్టపోయిన విధానాన్ని చూసి సమగ్ర నివేదికని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పంపించడానికి ఈరోజు తిమ్మాపురం, ఎడ్లపాడు మండలం కూడా ఇప్పుడు విజిటింగ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇంత భారీ వర్షం పడటం వల్ల ఇబ్బంది పడ్డ కష్టాలను చూసి ఎమ్మెల్యే గారు, అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు మంచి నాయకత్వంలో చిలకలూరుపేట అనేది ఈరోజు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత ప్రభుత్వంలో హయాం కాలంలో కూడా నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వ కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనే మాట లేదు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో హడావుడి చేస్తూ వారేదో గత ప్రభుత్వం ప్రజలకి ఏదో సహాయ సహకారాలు అందించినట్టు, మంచి పరిపాలన అందించినట్టు, ఎప్పుడు లేని తుఫాన్లు ఈరోజు వచ్చినట్టు ఈరోజు సోషల్ మీడియాలో అదేవిధంగా ఒక నటన క్రియేట్ చేస్తున్నారు చిలకలూరుపేటలో. గతంలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో లేరు. ప్రజలకు అందుబాటులో గత 30 సంవత్సరాలు ఉన్నటువంటి నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఈరోజు ఎంత భారీ తుఫాను వచ్చినా ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉన్నారంటే ప్రత్తిపాటి పుల్లారావు గారు, నారా చంద్రబాబు నేతృత్వంలో ముందు చూపున్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కానీ ఈ చిలకలూరుపేట నియోజకవర్గానికి ఎంత అవసరమో ఇటువంటి విపత్తుల కాలంలో ప్రజలకు అర్థమైంది. అదేవిధంగా రైతుల యొక్క కష్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఫీల్డ్లోకి రావడం కూడా జరిగింది. స్వయాన పంట పొలాల్లోకి వారు వెళ్ళి ఎంత పంట నష్టం జరిగింది, ఎన్ని లక్షల హెక్టార్లు నీట మునిగింది అనగా సేకరించడం కూడా జరుగుతుంది. ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ నియోజకవర్గ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఎంత పంట నష్టం జరిగిందో ప్రతి ఒక్క డేటా మునిగిన పంటని ప్రతి ఒక్క రైతుకి లబ్ధి చేకూరే విధంగా వారి నివేదిక తీసుకొని ప్రతి ఒక్క రైతు కష్టాలను తీర్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నేడు కౌన్సిలింగ్ సమావేశంలో గణపవరం గ్రామ అభివృద్ధిపై కౌన్సిలర్లు వాలేటి వెంకటేశ్వరరావు, గంగా శ్రీను, బేరింగ్ మౌలాలి మధ్య వాగ్వాదం. గత ప్రభుత్వంలో 5 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు గణపవరంలో చేశామని వాలేటి కోటేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వంలో చిల్లిగవ్వ పనులు చేయలేదని, ఏడాదిలో 1,40,00,000 రూపాయల మా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవతో చేశామని స్పష్టం చేసిన టీడీపీ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు. 2014-2019 మధ్య స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు జరిగిన పనుల కంటే 2014-19 మధ్య ఆనాటి మంత్రి నేటి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హయాంలో మంజూరైన పనులు మాత్రమేనని, మా హయాంలో జరిగినవి తప్ప మీరు చిల్లిగవ్వ పనులు రజని గణపవరానికి చేసిందేమీ లేదని స్పష్టం చేసిన గంగా శ్రీనివాసరావు. ఒక 1.5 దాకా పనులు ఇచ్చిన సంతోషం గణపవరానికి శాసనసభ్యుల ద్వారా. అయితే అధ్యక్ష, ఆయన 2 విషయాలు మరి ఆయన మర్చిపోయారో లేకపోతే తెలియదు. 3 కోట్ల రూపాయలు పెట్టి మాజీ మంత్రి రజనీ గారి ఆధ్వర్యంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు. జరిగింది చెప్పండి సార్. హై స్కూల్కి 2 కోట్ల రూపాయలు, హై స్కూల్కి గదువు కానీ ఏమైనా 2 కోట్ల రూపాయల శాంక్షన్ కట్టడం జరిగింది సార్. 2014-19 పుల్లారావు గారు శాసనసభ్యులు మినిస్టర్గా ఉన్నప్పుడు మేము స్వతంత్రం వచ్చిన తర్వాత గణపవరానికి చేయలేని పనులు ఆ 5 సంవత్సరాల కాలంలో మేము చేశాం. ఏదైతే చెబుతున్నారు ఇప్పుడు మేము చేశామని, గౌరవ ఆ రోజు ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో రాయపాటి సాంబశివరావు గారు ఆల్రెడీ శాంక్షన్ అయింది. అంతలోకి ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది. దానికి సంబంధించిన ఏదో శాంతినగర్లో 2 రోడ్లు, మన ఎస్సీ మన బీసీ గ్రామంలో 1 పాలలో 2 రోడ్లు, ఏదో
హై స్కూల్ వెళ్ళి చెప్పడం జరిగింది తప్పితే ఈ 14, 19లో ఇప్పుడు లోపల ఉన్న ఎమ్మెల్యే మన రజనీ గారు కానీ మినిస్టర్ అయినా కానీ సింగిల్ రూపాయి జనపా కానీ తెచ్చింది లేదు, చేసింది లేదు. 5 కోట్లు గత 5 సంవత్సరాల్లో చదువు పుస్తకాల్లో కలిగి డబ్బులు రాయేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఇంతమందికి ఎవరికి రాని ప్రతిపక్ష ప్రధానికి వచ్చింది. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ మార్టిన్ లూథర్ విగ్రహం వద్ద శుక్రవారం రెవరెండ్ పాస్టర్ నల్లపు మరియదాస్ ఆధ్వర్యంలో సంఘ సంస్కరణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. యూరోప్ లో 508 సంవత్సరాల క్రితం అక్టోబర్ 31 తేదీ నాడు మార్టిన్ లూథర్ క్యాథలిక్ మతంపై తిరుగుబాటు చేసి లూథరన్ సంఘం స్థాపించినట్లు చరిత్ర చెప్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏట్లా ఈ రోజును సంఘ సంస్కరణ దిశగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. తొలుత మార్టిన్ లూథర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో భాగంగా సంఘ పెద్దలు గొట్టిముక్కల ఐజయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లూథరన్ సంఘస్థులు, పాస్టర్లు హాజరయ్యారు. ఇటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్న హరిదాస్ గారికి వందనాలు. ముఖ్య అతిథి చెప్తారా వీడియో తీసుకుంటాం. ఓకే కప్పట్లో పట్టండి. ఓకే ఈ సమయం మీడియా వాళ్ళు వచ్చారు. 2 నిమిషాలు మన అయ్యూ బాబు గారు మాట్లాడతారు. అలాగే లేదు మీడియా వాళ్ళు వచ్చారు. సంస్మరణ ఆయన చేసినటువంటి రిఫర్మేషన్ జ్ఞాపకం చేసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మెరదాస్ గారికి వందనాలు. మార్టిన్ లూథర్ మహాశయుడు మరి ఒక విప్లవవాదంతో ఈ సమాజాన్ని సంస్కరించాలని ఆయన అనేకమైనటువంటి సంస్కరణలు 95 సంస్కరణలు సమాజంలో తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి యేసు ప్రభువు యొక్క జ్ఞానాన్ని, ఆయన మార్గాన్ని, ఆయన చేసినటువంటి మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మానవాళికి అవకాశం ఇచ్చాడు. ఆయన మరుగుపరచబడినటువంటి బైబిల్ కూడా ఆయన వెలుగులో తీసుకొచ్చి ప్రపంచ మానవాళికి దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన చేసిన మహోపకారాలన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా వెలుగులో తీసుకొచ్చి అంత గొప్ప మేలు జరగనట్లయితే ఈ దినాన మా అందరూ కూడా వారి యొక్క మార్పులు మనం తెలుసుకుని ఉండకపోయేవారు. కనుక గొప్ప మహనీయుడు, సంస్కరణవాది అయినటువంటి మహనీయుడైనటువంటి మార్టిన్ లూథర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోపల మనం తీసుకుని నమ్ముకోవడానికి అవకాశం ఇచ్చిన మహనీయుడు. ఇందిరాభవన్ లో శుక్రవారం జాతీయ నాయకులు వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ ఇన్ఛార్జి ఎం రాధాకృష్ణ మాట్లాడుతూ దేశం కోసం వారు చేసిన త్యాగాలు వివరించారు. తొలుత ఆ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ
ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సాధించినటువంటి మహానేతలు వీళ్ళిద్దరూ కూడా. ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కనుక ఆలోచించినట్లయితే నిష్కలంక నిస్వార్థ నిరుపమాన స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన మరి గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీరందరూ కూడా కలిసి స్వతంత్రోద్యమాన్ని అద్భుతంగా నిర్వహించి 200 సంవత్సరాల పాటు మనకి బానిసత్వం విధించినటువంటి బ్రిటిష్ ముష్కరుల్ని ఈ దేశం నుంచి తరిమికొట్టినటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నాం, అమ్మో రాజకీయం అంటే ఖర్చుతో కూడినటువంటి పని, డబ్బు లేకపోతే రాజకీయం నడిపే పరిస్థితి లేదు. ఆనాడు భారతదేశానికి కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత మరి మన దేశంలో ఉన్నటువంటి 4% మూలధనాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతే ఇక్కడ మనకి పేదరికాన్ని మిగిల్చారు. ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టుకోవాలన్నా ఆ కార్యాలయంలో కుర్చీలు, బెంచీలు, ఫ్యాన్లు, ఫోన్లు. మున్సిపల్ కార్యాలయం పక్క నుండి బస్టాండ్కు వెళ్లే కాలినడక మార్గంలో బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న రోడ్డును బాగు చేయాలని పాదచారులు కోరుతున్నారు. వర్షం పడితే ఈ మార్గంలో వెళ్లడం కష్టతరంగా ఉందని వాపోతున్నారు. ఇటీవల మున్సిపాలిటీ వారు మట్టి రాళ్లు వేసి మార్గాన్ని మరింత అధ్వానంగా చేసినట్లు వివరించారు. పట్టణం నుండి బస్టాండ్ దగ్గర దారి కావడంతో వాళ్ళు నడిచి వెళ్లే వారి సౌకర్యార్థం కోసం ఈ మార్గాన్ని బాగు చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. నాదెండ్ల మండలం చిరుమామిలలోని నడికట్టు రామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చెకుముకిరాయి సంబరాలు నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ 18 నుంచి పాఠశాల స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంబరాలు జరుగుతున్నాయి. నవంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి సంబరాలు జరగనుండగా తుఫాను కారణంగా ఈ నెల 4వ తేదీన నిర్వహించినట్లు చిలకలూరుపేట డివిజన్ అధ్యక్షులు ధూళిపాల వెంకటరావు తెలిపారు. స్థానిక సాధినేని చౌదరయ్య పాఠశాలలో రూరల్ టౌన్ స్థాయిలో ఉదయం 10 గంటలకు సంబరాలు నిర్వహించనున్నట్లు వివరించారు. పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద శుక్రవారం ఉదయం అఖిల భారత కార్మిక సంఘే ఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు తూబాటి సుబానీ మేస్త్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు పేలూరి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత సంఘ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. చేస్తే ఇంకా కొన్ని క్లైములు 1,70,000 క్లైములు ఇప్పుడు రాష్ట్రం మొత్తంగా పెండింగ్ ఉన్నాయి. ఈ అన్నింటినీ పెండింగ్ పెట్టి ప్రభుత్వాలు మాత్రం మొక్కుబడిగా ఏదో చేసుకొని పోతానని చెప్పి కళనీరు చూస్తున్న పరిస్థితి. ఇది రాబోయే రోజుల్లో కార్మికులు ఐక్యంగా ఉంటే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా కార్మికుల హక్కుల కోసం నిలబడుతూ భవన నిర్మాణ కార్మికులకి ఉపాధికి ఇబ్బంది లేకుండా అదేవిధంగా వాళ్ళు చేసే వృత్తికి న్యాయం చేయించడుగా ఏ ప్రమాదం జరిగినా కంటికి రెప్పలాగా చూసినట్టుగా ప్రభుత్వాన్ని కలిగించడానికి చర్యలు తీసుకున్న అవసరం. దానిలో భాగంగానే ఈ రోజున ఏఐటీసీ 106వ సంవత్సరం సందర్భంగా వీరందరూ పాల్గొన్న మీ అందరికీ కూడా ఏఐటీసీ తరఫున విప్లవాభివృద్ధి సేవ తీసుకుంటారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.